శుభాకాంక్షలు, అభినందనలు. సూర్యాపేట జిల్లా కోదాడలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రీడా సాహిత్య సాంస్కృతిక ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ కందూరు రఘువీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కుటుంబ పాలన జరిగిందని ఆరోపించారు. తమ హయాంలో 57,000 ఉద్యోగులు భర్తీ చేశామని చెప్పారు. Thank you, sir. మరి ఈ సందర్భంగా జ్యోతి ప్రచురణ ఆవిస్తున్నారు మన గౌరవ మంత్రివర్యులు. దీపం జ్యోతి పరబ్రహ్మం రాష్ట్ర విశ్రాంతి ఉద్యోగస్తుల యొక్క క్రీడా సంరంభంతో పాటు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకి 3 రోజులు పెద్ద ఎత్తున కార్యక్రమాల నిర్వహణ సీతారామయ్య గారి యొక్క ఆధ్వర్యంలో కోదాడ సంఘం, సూర్యాపేట సంఘం, తెలంగాణ సంఘ సభ్యులందరూ కూడా ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, వారు చేసినటువంటి సమాజానికి చేసినటువంటి సేవలకి అనుగుణంగా వాళ్ళ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని అనేటటువంటి తాపత్రయంతో నేను కార్యక్రమానికి వచ్చాను. వాళ్ళు ఈ సమాజానికి చేసిన సేవలకి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ సమస్యలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ 3 రోజుల కార్యక్రమం విజయవంతంగా జరగాలి. వాళ్ళ యొక్క జీవితకాలం సుఖ సంతోషాలతో ఆనందమయంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుడి కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ఈ సమావేశం 3 రోజుల పాటు వాళ్ళు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ ఏర్పాటు చేసుకుంటారు. మరి నన్ను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని, గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘువీరారెడ్డి గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. పాల్గొనడం మాకు ఎంతో సంతోషం. ఎంప్లాయీస్, మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ పట్ల మా మరి ఎంతో ఆదరణ, ప్రేమ, ఆప్యాయత ఉంది. వీఆర్ ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్, వీఆర్ రిటైర్డ్ ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్. గతంలో ఎన్నుకునే విధంగా 1వ తారీఖున వాళ్ళకి జీతాలు అందుతున్నాయి. మరి 10 ఏళ్ల పాటు పక్కన పెట్టిన ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్